దక్షిణామూర్తి అనగానే మనకి మౌనం అనే మాట కూడా గుర్తుకొస్తుంది. వారు ఏదైనా సరే మాట రూపంలో కాకుండా మౌనంగానే, అంటే వారు అలా చూస్తే చాలు మన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్తూ ఉంటారు. దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, శివుని అవతారాలలో, అంటే పరమశివుడు మొత్తము 108 అవతారాలు ఎత్తారు. ఆ 108 అవతారాలలో ఒక అవతారము దక్షిణామూర్తి. కైలాసం దగ్గర ఒక అడవిలో, దగ్గర ఉన్న ఒక అడవిలో ఒక పెద్ద వటవృక్షం ఉంది. వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఆ చెట్టు చుట్టూ ఒక గట్టు ఉంది. మనకి కూడా ఊళ్ళల్లో చూడండి రచ్చబండ అని అంటూ ఉంటారు కదా, ఒక చెట్టు చుట్టూ ఒక గట్టు కట్టి ఉంటుంది. అట్లా ఒక పెద్ద మర్రి చెట్టు, కైలాసం దగ్గరలో ఒక అడవిలో పెద్ద వటవృక్షము అంటే మర్రి చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక గట్టు ఉందన్నమాట. అక్కడ దక్షిణామూర్తి గారు కూర్చుని ఉంటారు. వారు ఎలా కూర్చుంటారు, వారు ఎలా ఉంటారు అనేది శివపురాణంలోనూ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా వర్ణించారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. మనకి ఆ శ్లోకం చదువుతూ ఉంటేనే చాలా వరకు అర్థమైపోతుంది చూడండి. అంటే ఒక పెద్ద చెట్టు, ఒక పెద్ద వటవృక్షము, ఆ చెట్టు చుట్టూ ఒక తిన్నె ఉంది. ఆ చెట్టు నీడలో గురువు గారు కూర్చుని ఉన్నారు. వారు ఎలా కూర్చుని ఉన్నారు, వారి రూపం ఎలా ఉంది? కాలు మీద కాలు వేసుకుని, 4 చేతులు ఉన్నాయి వారికి, కాలు మీద కాలు వేసుకుని యోగ ముద్రలో, చిన్ముద్రలో కూర్చుని ఉన్నారు. ఇక వారి స్వరూపము తెల్లటి రూపము, జటాజుటాలతో ఉంటుందన్నమాట. ఇది వారి స్వరూపము. ఇక వారు ఎప్పుడూ కూడా యువకునిలాగానే ఉంటారు. అంటే 25-30 సంవత్సరాల లోపు యువకునిలాగా ఉంటారు. మీరు ఎలా చెప్తారండి అని అంటే, చిత్రం వటతరోర్మూలే, వటే అంటే వటవృక్షము, వృద్ధాః శిష్యా గురుర్యువ అంటే గురువు గారు యువకుడు, కానీ వృద్ధాః శిష్యాః శిష్యులు మాత్రం వృద్ధులు. అంటే ఆయన ఎదురుగా చెట్టు చుట్టూ కూర్చుని ఎవరైతే ఆయన ఉపదేశాలు వింటున్నారో, ఎవరైతే ఆయనని గురువుగా భావించి అక్కడ కూర్చుని వారి సందేహాలు తీర్చుకుంటున్నారో, ఎవరైతే వారు చెప్పే దక్షిణామూర్తి గారు చెప్పేవన్నీ వినటానికి అక్కడ కూర్చున్నారో, వారందరూ కూడా వృద్ధులు అన్నమాట. అంటే గడ్డాలు మీసాలు అదంతా నెరిసిపోయి వృద్ధాప్యంతో ఉన్న వృద్ధులు అన్నమాట. వృద్ధాః శిష్యులు మాత్రం వృద్ధులు, గురువు మాత్రం గురువు మాత్రం యువకుడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంటే వారు ఏదైనా సరే వారి మౌనంలోనే గురువుగా, అదే శిష్యులకి ఏం చెప్పాలి అనేది వారి మౌనం నుంచే చెప్తారు. అంటే దక్షిణామూర్తి చుట్టూ, ఆయన ఎదురుగా చెట్టు చుట్టూ కూర్చుని ఉపదేశాలు వింటున్న శిష్యులు ఎవరంటే కౌండిన్యుడు, అత్రి, మరీచి, విశ్వామిత్రుడు, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, శాండిల్యుడు, కణ్వుడు, భృగువు, క్రతువు, మార్కండేయుడు, వామదేవుడు, మాండవ్యుడు, దూర్వాసుడు, వ్యాఘ్రపాదుడు, మైత్రేయుడు, ఇలా 88,000 మంది ఋషులు, పండితులు ఆ యువకుడైన దక్షిణామూర్తి ద్వారా విద్యను నేర్చుకుంటున్నారు. ఆయన పరమ జ్ఞాని కాబట్టి ఇన్ని వేల మందికి బోధ చేస్తున్నారు. అసలు దక్షిణామూర్తి గొప్పతనం ఏంటంటే, ఎన్ని వేల మంది సందేహం అడిగినా, ఎన్ని వేల మంది ప్రశ్నించినా
ఆయన నోరు తెరిచి మాట్లాడరు. ఆయన మౌనంలోనే శిష్యులకి సమాధానం దొరుకుతుంది. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇది. అసలు ఎందుకు ఆయన మౌనం ద్వారా సమాధానం ఇస్తారు అనే దాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ఇక మనము బయట వెతకాల్సింది ఏమీ లేదు. మనలోకి మనమే చూసుకోవాలి. ఆ జ్ఞానమంతా మనలో ఉంది అని మనకి నిర్ధారణ అయిపోతుంది. దక్షిణామూర్తి తన శిష్యులకి ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు అని అంటే మౌనంతో సమాధానం ఇస్తున్నారు. వారి మౌనంలో శిష్యులకి సమాధానం దొరుకుతోంది. అంటే ఎవరైనా శిష్యులు ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, వారు ఒకసారి ఆ శిష్యుని వంక చూస్తారు. వారి చూపులతోనే సందేహాలు తీర్చేస్తారు. అంటే ఆ చూపుల ద్వారా వారి ఆశీర్వాదము, వారి సమాధానము శిష్యులకి చేరిపోతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? లేదా అసలు మౌనంలోనే శిష్యులకి సమాధానం ఎలా దొరుకుతోంది? ఇది చాలా అద్భుతమైన విషయం. అంటే నిజానికి ఏ గురువు అయినా కూడా మాటతో సమాధానం చెప్తారు. మరి దక్షిణామూర్తి ఆది గురువు కదా ఆయన, ఎందుకు ఆయన మౌనంతో సమాధానం చెప్తున్నారు? మనం కానీ దీన్ని ఆలోచించగలిగితే ఎంత అద్భుతం అంటే ఇది. ఇప్పుడు మనలో ఒక ప్రశ్న ఉదయించింది. ఆ ప్రశ్న, మనకి వచ్చిన ప్రశ్న వేరే వాళ్ళకి కూడా అదే ప్రశ్న లేదా అదే సందేహం కలగాలని సిద్ధాంతం ఏమీ లేదు. మనకేదో ఒక సందేహమో ప్రశ్నో ఉదయించింది మనలో. మనం గురువు గారిని అడిగాము, దీనికి మీ సమాధానం ఏంటండి అని. లేదా ఇలా నాకు ఒక సందేహం వచ్చిందండి, దానికి సమాధానం ఏంటి అని మనం అడిగాం. వారు ఏం చేస్తారు? వారికి తెలిస్తే సమాధానం చెప్తారు, లేదా సమాధానం తెలుసుకుని శిష్యులకి చెప్తారు. అంతటితో అది పూర్తయిపోతుంది. కానీ మనం దానిని అన్వేషించుకుంటూ వెళ్ళామనుకోండి, మనం సాధన చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ ప్రశ్న చుట్టూ ఒక్క సమాధానం కాదు, ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. నేనేమనుకుంటానంటే, గురువు అనేవారు ఎప్పుడైనా సరే దక్షిణామూర్తిలాగా మౌనంతోనే సమాధానం చెప్పాలి. అంటే చేయాల్సింది ఏంటంటే, శిష్యులు ఎవరైనా సరే శిష్యులకి వారి ప్రశ్న లేదా వారి సందేహం ఏంటో మొదట అర్థం చేసే ప్రయత్నము గురువుగారు చేయాలి. అంటే నువ్వు ఏం అడిగావో నీకు అర్థం కావాలి. అలాగే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానము వెతుక్కుంటూ నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఆ మార్గాన్ని గురువుగారు చూపించగలగాలి. అంతేగాని సమాధానం చెప్పకూడదు. ఆ మార్గంలో ఒడిదుడుకులు ఎదురైతే ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా దారి తప్పిపోవటమో లేదా అలసిపోవటమో, ఇంకా నేను ఆ మార్గంలో వెళ్ళలేను, అన్వేషించలేను అనిపిస్తే అప్పుడు మళ్ళీ గురువుగారు చేయూతనివ్వాలి. నువ్వు ఇక్కడ దాకా వచ్చేసావు, ఇంకెంతో దూరం లేదు, పర్వాలేదు, నేనున్నాను, వెడదాం పద అని గురువుగారు తోడవ్వాలి. ఇది నాకు దక్షిణామూర్తి తత్వంలో నాకు కనిపిస్తోందన్నమాట. అంటే ఎవరైనా ప్రశ్న అడగగానే వారు మౌనంగా వారి వంక చూస్తున్నారు అని అంటే, వెంటనే సందేహం తీరిపోతోంది అని అంటే వారు సమాధానం చెప్పట్లేదు. వారు ఏం చేస్తున్నారంటే, మనలో ఉన్న లేదా శిష్యునిలో ఉన్న నిద్రాణమై ఉన్న శక్తిని, సమాధానాన్ని జాగృతం చేస్తున్నారు. తన చూపుల ద్వారా ఆ అనుగ్రహాన్ని వాళ్ళకి ప్రసాదిస్తున్నారు. తద్వారా ఏమవుతోంది,
నీలోనే ఉన్నది. ప్రశ్న నీలోనే ఉంటుంది, సమాధానము నీలోనే ఉంటుంది. కానీ మనము బయట వెతుకుతూ ఉంటాం. కాబట్టి అది కాదు. అందువల్లనే మాటతో పని లేదు. నీ ప్రశ్న నీలోనే ఉంది. కాబట్టి నీ ప్రశ్న, నీ సమాధానము రెండూ నీలోనే ఉన్నాయి. అది నువ్వు తెలుసుకునేలాగా నేను చేస్తున్నాను నా అనుగ్రహంతో అని వారు తన చూపుల ద్వారా ఆ శక్తిని శిష్యులకి ప్రసాదిస్తున్నారు. శిష్యులకి సమాధానం స్ఫురిస్తోంది. నిజంగా ఎంత గొప్ప విద్యా విధానమో ఆలోచించండి ఒక్కసారి. నాకేమనిపిస్తుందంటే, మనము సాధారణంగా వీకెండ్ అనో లేకపోతే ఏదైనా సెలవులు వచ్చినప్పుడు మనము సరదాగా గడపడానికి ఏదేదో ప్లాన్ వేసుకుంటాం కదా. అలాంటి సందర్భాలలో అందరూ కలిసి, కుటుంబము, మిత్రులు అందరూ కలిసి చక్కగా వారి దక్షిణామూర్తి పటం పెట్టుకుని మౌనంగా, ఎంతసేపు మౌనంగా ఉండగలిగితే అంతసేపు మౌనంగా వారి చిత్రపటాన్ని చూస్తూ కూర్చుంటే ఎంత ప్రశాంతత, ఎన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, మనం ఎంత సేవ చేయొచ్చు. అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి, ఇప్పుడు వారు వటవృక్షం కింద కూర్చుంటారు అని చెప్పుకున్నాం. ఒక మర్రి చెట్టు, ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు దేవాలయాల్లోనో లేకపోతే రోడ్డు మీద ఎక్కడైనానో ఉన్నప్పుడు చక్కగా ఆ ప్రాంతం అంతా కొంత శుభ్రం చేసి, నీళ్లు చల్లి, ఒక ముగ్గు వేసి, ఒక దీపం పెట్టగలిగితే ఎంతమంది అక్కడ ప్రశాంతత కోసం కూర్చోవటం ద్వారా వాళ్ళకి కూడా ఆ పరిసరాలలో ఉన్న వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళకి కూడా ఎంత ప్రశాంతత, శాంతి దొరుకుతుందేమో. అలాగే అక్కడ ఏదైనా ఒక పెద్ద చెట్టు కనిపించింది అనుకోండి. ఈ మధ్యకాలంలో మేము చేస్తున్నది ఏంటంటే, ఎక్కడైనా ఒక పెద్ద చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గర ఒక మట్టి ఇది పెట్టి, ఆ ముకుడు లాంటిదో లేకపోతే మట్టి పాత్ర ఒకటి పెట్టి, కార్లో ఎలాగో వెళ్ళే దారిలో వాటర్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం నీళ్లు పోసి కొన్ని గింజలు అక్కడ చల్లి వస్తున్నాం అన్నమాట. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు ఉండొచ్చు, వాటిల్లో వృద్ధ పక్షులు కూడా ఉండొచ్చు, లేదా ఎగరలేని పక్షులు ఉండొచ్చు. వాటికి ఆహారం కోసం అవి ఎక్కడికో వెతుక్కుని వెళ్ళాలి కదా. ఈ విధంగా చేస్తే ఏదో మనకి చేతనైనంత ఉడతా సాయం, ఉడతా భక్తి చేస్తే కొన్ని ప్రాణులకి, కొన్ని పక్షులైనా ఆ గింజలు ఆహారంగా తీసుకోగలుగుతాయి కదా అని. అలాంటివి మనం అందరము చేయగలిగితే నిజంగా లోకా సమస్త సుఖినో భవంతు అయిపోదా? ఒక్కసారి ఆలోచించండి ఇది కూడాను. ఆది గురువుగా చెప్పబడే మహేశ్వరుని రూపము దక్షిణామూర్తి. శ్రీ విద్యను మనకు అందించిన గురువు దక్షిణామూర్తి. వారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, లోకా సమస్త సుఖినో భవంతు. దక్షిణామూర్తి అంటే ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం. వీరు మనకి శ్రీ విద్యను అందించిన గురువు. శ్రీ విద్యకు సంబంధించిన మంత్రాలన్నింటినీ మనకి అందించిన వారు దక్షిణామూర్తి అయితే, ఆ మంత్రాలకి వ్యాఖ్యానం చేసిన వారు లేదా ఆ మంత్రాలని వివరంగా చెప్పిన వారు హయగ్రీవ స్వామి. కాబట్టి శ్రీ విద్యను మనకు అందించిన గురువు దక్షిణామూర్తి. సంస్కృతంలో దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థం. అలాగే దాక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ. అంటే దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా కూర్చుని ఉండటంతో పాటు వారు అపర శాంతమూర్తి, పరమ కారుణ్యమూర్తి అని కూడా వారి గురించి చెప్తూ ఉంటారు. చాలా శివాలయాల్లో గర్భగుడి చుట్టూ దక్షిణ ప్రదక్షిణ మార్గంలో దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి రాతి ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. బహుశా అన్ని దేవుళ్లలో దక్షిణామూర్తి ఒక్కరే దక్షిణాభిముఖంగా కూర్చుని ఉంటారు. గురువారంను బృహస్పతి గృహంతో సంబంధం కలిగి ఉంటుంది.
ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించటానికి గురువారాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అనేక శైవ క్షేత్రాలలో దక్షిణామూర్తి స్వామికి గురువారం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఇతర గురువులకి దక్షిణామూర్తికి మధ్య ఉన్న ప్రధానమైన భేదం ఏంటంటే, ఇతర గురువులు వారి మాటలతో శిష్యులకి బోధిస్తారు, కానీ దక్షిణామూర్తి మాత్రము మౌనంగా ఉంటూ శిష్యుల సందేహాలను తీరుస్తారు. అది ఆ అవతారమూర్తి యొక్క గొప్పతనం అన్నమాట. దక్షిణామూర్తి చిత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వారి పటం వంక మౌనంగా చూస్తూ ఉంటే కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పెద్దవాళ్ళు అంటారు. అంటే దక్షిణామూర్తి స్తోత్రం వస్తే చదువుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలేవి రావండి అని అనుకున్నప్పుడు కనీసము ఆ పటం ఎదురుగా ఒక 5 నిమిషాలు ఆ పటం వంక చూస్తూ కూర్చున్నా కూడా ఎంతో ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు. అపమృత్యు భయం తొలగిపోతుంది, మేధాశక్తి పెంపొందుతుంది, ధారణాశక్తి పెరుగుతుంది, ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి, ప్రారబ్ధ కర్మలు దుష్కర్మల వల్ల వచ్చే ఫలితం క్షీణిస్తుంది, అలాగే సద్బుద్ధి సదాలోచనలు సత్వగుణము వృద్ధి చెందుతుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వము దక్షిణామూర్తి. వారు మౌనముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగంను దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం ముఖము దక్షిణం వైపున ఉంటుంది. అసలు దక్షిణామూర్తి ఎవరు? వీరి గురించి చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను సృష్టించాడు. అంటే నలుగురిని సృష్టించారన్నమాట. సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను సృష్టించారు. వారిని సృష్టించి వారితో ఇక తన సృష్టిని కొనసాగించమని చెప్పారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈ సృష్టి కొనసాగించటం ఇష్టం లేదు, మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మీకు మేము ఎలాంటి సహాయము చేయలేము అని చెప్పి వారు అక్కడి నుంచి అంటే విరక్తులైపోయి బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన గురువుని వెతుక్కుంటూ వారు బయలుదేరుతారు. ఇక బ్రహ్మగారికి ప్రత్యామ్నాయ మార్గం లేక వారే తన సృష్టిని కొనసాగిస్తూ ఉంటారు. అంటే బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను సృష్టించి ఇక మీదట తన సృష్టినంతా వారిని కొనసాగించవలసిందిగా వారు కోరితే, వీరికి ఇష్టం లేక మేము ముందు బ్రహ్మజ్ఞానం పొందాలి, కాబట్టి మేము మీకు సహాయపడలేము అని చెప్పి గురువుని వెతుక్కుంటూ వారు బయలుదేరుతారనమాట. ఈ నలుగురు కూడా గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదామనుకుంటారు. అంటే మాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని మొదట బ్రహ్మదేవుణ్ణి అడుగుదామనుకుంటారు. కానీ పక్కన బ్రహ్మగారి పక్కన సరస్వతీదేవిని చూసి, ఈయన వివాహం చేసుకుని సంసారంలో ఉన్నారు కదా, ఇక ఈయన మనకేమిటి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తారు అని అనుకుని బ్రహ్మగారిని అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత మహావిష్ణువు దగ్గరికి అలాగే పరమశివుణ్ణి కూడా అడుగుదామని వెడతారు. కాకపోతే అక్కడ కూడా ఏమవుతుందంటే, మహావిష్ణువు పక్కన లక్ష్మీదేవి, పరమశివుడి పక్కన పార్వతీదేవి ఉంటారు. వీరిని చూసి అంటే వాళ్ళని కూడా చూశాక బ్రహ్మదేవుల వారిని చూసినప్పుడు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో, వీరిని చూసినప్పుడు కూడా
ఆ నలుగురికి కూడా అదే అభిప్రాయం కలుగుతుందన్నమాట. అంటే వీరే సంసారంలో ఉన్నారు కదా, వీరే వివాహం చేసుకున్నారు, ఇంకా మాకేం బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అనుకుని వారు ఇక గురువుని వెతుక్కుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటే, పరమశివుడు కారుణ్యమూర్తి. వారికి ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసేసరికి బాధ కలుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఎట్లా అయినా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని అనుకుని వారు ఈ సనక సనందన సనత్సుజాత సనత్కుమారులు ఈ నలుగురు ఏదైతే దారిలో వెళ్తున్నారో ఆ దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తిగా పరమశివుడు కూర్చుని ఉంటారు. వీరు ఈ నలుగురు ఆ దారిలో వెళ్తూ ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిని చూసి వారి తేజస్సుకి ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చుంటారు. దక్షిణామూర్తి స్వామి తమ మౌనంతోనే, అంటే వారు ఏమీ మాట్లాడరన్నమాట, ఏమీ మాట్లాడకుండా వారి మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందే విధంగా చేస్తారు వారు. అలా ఎందుకు మౌనంగా బోధించారు అనంటే, బ్రహ్మము లేదా పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి, మనసుకి అంటే మాటకి అందని జ్ఞానం కాబట్టి అది వారు అలా మౌనంతో బోధించారు అని చెప్తూ ఉంటారు. ఇది దక్షిణామూర్తి యొక్క మౌనం వెనక, లేకపోతే దక్షిణామూర్తిని ఎప్పుడూ కూడా మనము మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వము అని అంటూ ఉంటాం కదా, దాని వెనక ఉన్న కారణము ఇదన్నమాట. అయితే ఇక్కడ వారు మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. ఎక్కడైనా చూడండి, దక్షిణామూర్తి స్వామి మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు. అయితే మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకని మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు? దీనికి ఏదైనా విశిష్టత ఉందా? అంటే ప్రత్యేకంగా మర్రి చెట్టు కింద కూర్చోటానికి ఏదైనా కారణం ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయము. మర్రి చెట్టు అంటే త్రిమూర్తులు కూడా మర్రి చెట్టు మీద ఉంటారు అనేది ఒక నమ్మకం ఉంది. అలాగే భగవంతునికి ఆది మధ్య అంతము అనేవి ఉండవు. అలాగే మర్రి చెట్టుకు కూడా మైళ్ళ కొద్ది వ్యాపిస్తుంది తప్ప, మర్రి చెట్టు ఎక్కడ మర్రి చెట్టుకి మొదలుంది, ఎక్కడ చివరుంది, ఎక్కడ మధ్య ఉంది అనేది కనుక్కోవటం అనేది సాధ్యం కాదు. దీని కొమ్మలు ఊడలు కిందకి దిగి, అంటే సాధారణ మర్రి చెట్టు యొక్క ఊడలు ఏమవుతాయంటే కొమ్మలు అవి కూడా ఊడల్లాగా అయిపోయి అవి కిందకి దిగి భూమిలోకి వెళ్ళి మళ్ళీ అవి పెద్ద పెద్ద కొమ్మలుగా మొదలుగా మారిపోయి మళ్ళీ అవి ఒక మహావృక్షంలాగా పెరిగిపోతాయి అన్నమాట. అంటే మర్రి చెట్టుని చూస్తే ఎక్కడ మొదలుంది, ఎక్కడ నుంచి అసలు ఈ చెట్టు మొదలైంది అనేది తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. ఈ విధంగా ఆది మధ్య అంతము లేదు కాబట్టి మర్రి చెట్టుకి కూడా, అలాగే భగవంతునికి కూడా ఆది మధ్య అంతము ఉండవు అని చెప్పటం కోసము పరమ జ్ఞానస్వరూపుడైన గురువు దక్షిణామూర్తి నివాసము మర్రి చెట్టు కింద అయ్యుంటుంది అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే అంటే త్రిమూర్తులు కూడా మర్రి చెట్టు మీద ఉంటారు అనేది ఒక నమ్మకం. అయితే మహావిష్ణువు స్వరూపము మర్రి చెట్టు అని కూడా చెప్తూ ఉంటారనమాట. మరొకటి ఏంటంటే, మర్రి చెట్టు కింద ఎవరైతే కూర్చుంటారో వారికి ఆ చెట్టు ఇచ్చే నీడ ఎంత హాయిగా ఉంటుందంటే అసలు అది, అంతేకాక ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా, అంటే పెద్ద పెద్ద గాలి వచ్చినా కూడా మర్రి చెట్టు కింద శబ్దము పెద్దగా ఉండదన్నమాట. అంటే ఆ మర్రి చెట్టు కింద ఎవరైనా కూర్చున్నా కూడా వాళ్ళకి అంత పెద్ద గాలి వచ్చింది అన్న సంగతి తెలియదు అన్నమాట. రావి చెట్టులాగా ఎక్కువ శబ్దం అవ్వదు మర్రి చెట్టు కింద. అలాగే
ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుని అక్కడ తమ వంశాన్ని వృద్ధి చేసుకుంటూ హాయిగా మర్రి చెట్టు మీద నివసిస్తూ ఉంటాయి. ఇలా అసలు ఇక మర్రి చెట్టు గురించి ఆయుర్వేదం పరంగా చెప్పుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే మర్రి చెట్టు నీడ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టు కింద మాత్రము ఏ చెట్టు మొలవదు. అంటే ఆ నీడ కూడా చాలా చిక్కగా ఉంటుందన్నమాట. ఇంకా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏసీ కూడా పని చేయదు ఏమో, అంత చక్కటి నీడ ఇస్తుంది కాబట్టి మర్రి చెట్టు. ఆ చెట్టు కిందల వేరే ఏ మొక్కలు కూడా మొలవవు. ఈ విధంగా మర్రి చెట్టుకి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దక్షిణామూర్తి స్వామి మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటారు అని చెప్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క మర్రి చెట్టుకి కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉంటాయి అన్నమాట. అందుకే ఈసారి ఎక్కడైనా మర్రి చెట్టు కనిపిస్తే చక్కగా మీకు అవకాశం ఉంటే ఒక చెంబుడు నీళ్లు పోసి ఆ చెట్టు కింద కూర్చున్నారు ఆది గురువు దక్షిణామూర్తి స్వామి కాబట్టి మనసారా నమస్కరించుకోండి. అంటే మరొక మాట ఏంటంటే, మీరు లలితా సహస్రనామం తీసుకున్నా, లేకపోతే ఈ రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు వీటి గురించి తెలుసుకున్నా కూడా భగవంతుని అంటే భగవతత్వం ఎలా ప్రకృతితో పెనవేసుకుపోయింది, ఎలా వృక్షాలతో చెట్లతో ఎలా పెనవేసుకుపోయింది అని చెప్పి, అంటే చెప్పకుండానే స్పష్టంగా ఒక పక్కన చెప్తూనే మరో పక్కన మీ చుట్టూ ఉన్న వృక్షాలలో భగవంతుని దర్శించండి. మనము దక్షిణామూర్తి స్వామిని ఎంత అనుష్ఠానము, ఎంత పుణ్యఫలము ఉంటే మనకి వారు కనిపిస్తారు. కానీ ఒక మర్రి చెట్టుని చూడగానే మనస్ఫూర్తిగా నమస్కరించుకుని దక్షిణామూర్తి స్వామి ఈ చెట్టు కింద కూర్చునే కదా జ్ఞానబోధ చేశారు అని మనము తలుచుకుని నమస్కారం చేసుకుంటే నిజంగానే ఆ స్వామి పొంగిపోతారు. ఎందుకంటే మనకి జ్ఞానానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే దయ. ఆ దయల మనలో వచ్చిన రోజు, ఆ దయా కృతజ్ఞత ఇవన్నీ మనలో వచ్చిన రోజు నిజంగానే భగవంతుడు పరిగెత్తుకుంటూ మన దగ్గరకే వస్తాడు. మనం ఇవి నేర్చుకోవటానికే ఈ భూమి మీదకి వచ్చాం. కారుణ్యము అంటే భగవత్ స్వరూపము కారుణ్యం అయినప్పుడు మనము ఆ భగవంతుని చేరాలి అనంటే, వారిలో ఐక్యమైపోవాలి, మోక్షం పొందాలి అనంటే మనం కూడా నేర్చుకోవాల్సింది కారుణ్యము, దయ మాత్రమే. ఈ విషయం గురించి ప్రత్యేకంగా మనం ఒక ఎపిసోడ్ చేసుకుందాము. కానీ తప్పకుండా ఈసారి మర్రి చెట్టు కనుక కనపడితే మీరు అవకాశం ఉంటే ఒక 3 ప్రదక్షిణాలు చేసి కాసేపు ఆ చెట్టు కింద సేద తీరి ఆ చెట్టుకి నమస్కారం చేసుకోండి. ఆ చెట్టుకి ఎన్నో పక్షులకి ఆశ్రయం ఇస్తున్న ఆ చెట్టు తల్లిని ఒకసారి స్పృశించి, అమ్మా నువ్వు ఎంతమందికి ఆశ్రయిస్తున్నావమ్మా, కారుణ్యమూర్తివి, సాక్షాత్తు నువ్వు శ్రీమాతవమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోండి. ఇది దక్షిణామూర్తి గారి గురించి. తర్వాత మన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్సిష్ఠాం తే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్ర ఆనందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః
निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। चिद्घनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवां कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। नानाचित्रघटोदरस्थिता महादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादि करणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्ता अनुभात् एतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालां धजडोपमा त्वहमिति भ्रान्ताभृसंवादिनः मायाशक्तिविलासकल्पिता महाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूसुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमाना महमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्र
यत्राध्यात्मनाभेततः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भांस्य नलो नीलोऽम्बरा महन्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभोः तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्किं स्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्धेत्तत्पुनरष्टधा परिणतम् ऐश्वर्यमव्याहतम्। ఇక్కడితో దక్షిణామూర్తి స్వామి గురించి చెప్పుకోవటం పూర్తయింది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః.